హలో హాయ్ వెల్కమ్ టు కుకింగ్ విత్ mridula.blogspot.com. మీ సలహాలు సూచనలు పంపాల్సిన నా ఈమెయిల్ అడ్రస్ reddy.mridula@gmail.com. మీ కామెంట్స్ని నా బ్లాగ్ కుకింగ్ విత్ మృదులాలో కూడా పోస్ట్ చేయొచ్చు. ఈరోజు మనము క్యారెట్ అండ్ కాలీఫ్లవర్ నిలువ పచ్చడి రెసిపీ చూద్దాము. దీనికి కావాల్సిన పదార్థాలు: ఒక చిన్న కప్పు క్యాలీఫ్లవర్ని చిన్న చిన్న పార్ట్స్ లాగా విడదీసి వీటిని బాగా కడిగి పేపర్ నాప్కిన్తో తుడిచి ఆరనివ్వాలి. ఒక చిన్న కప్పు సన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు, వీటిని కూడా బాగా కడిగి ఆరనివ్వాలి. 8 టేబుల్ స్పూన్ల ఆయిల్, 4 టేబుల్ స్పూన్ల కారం, 4 టేబుల్ స్పూన్ల ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ వైట్ వెనిగర్, 1 టేబుల్ స్పూన్ నిమ్మకాయ రసం, కొద్దిగా ఇంగువ, 5 వెల్లుల్లి రెబ్బలు, 5 ఎండుమిరపకాయలు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, కొద్దిగా కరివేపాకు. ఇప్పుడు తయారు చేసే విధానాన్ని చూద్దాము. ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి మెంతుల్ని డ్రై రోస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఆయిల్ వేసి అది వేడయ్యాక వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, ఆవాలు వేసి తాలింపు పెట్టాలి. ఈ తాలింపుని 2 నిమిషాలు వేయించి స్టవ్ ఆఫ్ చేసి కరివేపాకు, ఇంగువ వేసి పక్కన పెట్టి చల్లారనివ్వాలి. ఈలోపు మిక్సీ జార్లో మెంతులు, ఆవాలు వేసి మెత్తగా పొడి చేసుకోవాలి. ఇప్పుడు ఒక డ్రై బౌల్ తీసుకొని దానిలో ఉప్పు, కారం, మెంతుల పొడి, ఆవ పొడి వేసి బాగా కలపాలి. ఇప్పుడు ఆ బౌల్లోకి కాలీఫ్లవర్ ముక్కలు, క్యారెట్ ముక్కలు వేసి బాగా కలపాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ నిమ్మకాయ రసం, 1 టేబుల్ స్పూన్ వెనిగర్ వేసి బాగా కలపాలి. ఇప్పుడు దీనిలోకి బాగా చల్లారిన తాలింపు వేసి బాగా కలిపి ఒక రోజు దీన్ని ఊరనివ్వాలి. వెనిగర్ వేయడం వల్ల ముక్కలు కరకరలాడుతూ ఈ పచ్చడి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒక రోజు అయిపోయిన తర్వాత ఈ పచ్చడిని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. వైట్ రైస్లోకి నెయ్యి వేసుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఈ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకో రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.